హలో అండి. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ భాస్కర్ కిచెన్. ఈ ఛానల్‌ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. కొరమేనండి. కొరమేను ఇగురు పెట్టి చూపిస్తానండి. ఇలా పెట్టారంటే కొరమేను ఇగురు చాలా బావుంటుందండి. మా అబ్బాయి అయితే కొరమేనులు తీసుకొచ్చాడండి. చూసారు కదా! చాలా కొరమేనులైతే తీసుకొచ్చాడండి. ఒక 4, 5 తీసుకొచ్చాడు. నేనైతే అందులో ఒక పెద్ద కొరమేను తీసుకుని శుభ్రంగా నీట్‌గా దాన్ని చేసేసానండి. కొరమేను చాలా జిగురుగా ఉంటుందండి. తోమడానికి చాలా కష్టంగా కూడా ఉంటుంది. చాలా శుభ్రంగా నీట్‌గా కడుక్కోవాలండి. ముక్కలు కూడా ఉప్పు, నిమ్మరసంతో బాగా రుద్ది కడిగితేనే చిగురంతా పోతుందనమాట. కొరమీను ముక్కల్ని శుభ్రం చేసి పక్కన పెట్టేసాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక 15 లవంగ మొగ్గ, 2 చెక్క, 3 ఎలాచీ వేసి అటు ఇటు కలుపుతూ లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్లు జీలకర్ర వేస్తున్నానండి. జీలకర్ర కూడా అటు ఇటు కలిపి లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ధనియాలు ఎయ్యాలండి. అన్నీ కలిపి వేస్తే ధనియాలు మాడిపోతాయి. జీలకర్ర తొందరగా ఫ్రై అవ్వదు కదా! నేను ఇక్కడ 3 స్పూన్లు ధనియాలు తీసుకున్నానండి. అవి కూడా వేసి లైట్‌గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసేసాను. చూసారు కదా! ఫ్రై అయితే అయిపోయింది. వీటిని మిక్సీ జార్‌లో వేసి పొడి చేసి పక్కన పెట్టేసానండి. స్టవ్ మీద అదే ప్యాన్‌లో ఒక 5 స్పూన్ల ఆయిలు, కొద్దిగా జీలకర్ర వేశాను. నేనైతే ప్రతి కూరలోనూ జీలకర్ర వేస్తానండి. జీలకర్ర వేస్తేనే నాకు టేస్ట్ అనిపిస్తుంది కూర. నేను 3 ఉల్లిపాయలండి, కొంచెం పెద్దగా ఉన్న ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసి ఉల్లి ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు, మెత్తబడేంత వరకు కూడా ఇలా ఫ్రై చేసేసానండి. ఒక్క టమాటా చిన్ని ముక్కలుగా కట్ చేశాను. టమాటా ముక్కలు కూడా వేసేసి అటు ఇటు కలుపుతూ టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు కూడా కలిపి ఆయిల్ పైకొచ్చిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసానండి. చూసారు కదా! ఆయిల్ అంతా కూడా పైకొచ్చింది కదా! అటు ఇటు కలుపుతూ బాగా మగ్గించేసానండి. 2 స్పూన్లు కారం వేస్తున్నాను. కొరమీను ముక్కలకి కారం కూడా ఎక్కువే పడుతుంది. నేను ఒక పెద్ద స్పూన్‌తో 2 స్పూన్లు కారం, రుచికి సరిపడగా రాళ్ళుప్పు వేసి గరిటెతో ఒక 2 నిమిషాలైతే ఇలా బాగా కలిపేసానండి. టమాటా ముక్కల్ని, ఉల్లి ముక్కల్ని కూడా ఇలా రఫ్ చేసుకుంటూ కలిపేసి శుభ్రం చేసిన కొరమీను ముక్కల్ని వేసేస్తున్నానండి. ఉల్లి, టమాటా పేస్ట్‌లో ఒకటి అటు ఇటు కలుపుకుంటూ ముందుగా కొరమీను ముక్కలనైతే మ్యాగ్నేట్ చేసుకోకూడదండి. ఉప్పు అయితే కొరమీను ముక్కలకి తొందరగా పట్టేస్తుంది. అప్పుడు బాగా ఉప్పుగా ఉన్నట్టు అనిపిస్తుంది. బాగోదనమాట. నేనిక్కడ ఒక పెద్ద ములక్కాడ తీసుకుని ముక్కలుగా కట్ చేశానండి. కొరమీను ముక్కల్లో ఈ ములక్కాడ ముక్కలు వేసేసానండి. ఒక్క గ్లాసు నీళ్లు వేస్తున్నాను. కొరమీను ముక్కల్లో ములక్కాడ ముక్కలు చాలా బావుంటాయండి. భోజన ప్రియులందరికీ కూడా ఒక చిన్న విన్నపము, ఎప్పుడైనా సరే కొరమేనులో ఒక ములక్కాడ ముక్కలు కట్ చేసుకుని వేసుకుంటే ఆ టేస్టే వేరండి. ఒక్కసారి ఇలా నీళ్లు వేసిన తర్వాత క్లాత్‌తో కుదిపేసి మూతైతే పెట్టేస్తున్నాను. మూత పెట్టి ఒక 15 నిమిషాలైతే కూర ఉడకనిచ్చానండి. మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప ఎటువంటి మసాలా కూడా వేయలేదు ఇందులో. చూసారు కదా! నేనైతే ఏపి పెట్టుకున్న మసాలా అంతా కూడా మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసేసాను. ఆ మసాలా ఒక గుప్పుడు తీసుకుని పైనైతే చల్లేసానండి. ఇప్పుడు ఒక్కసారి క్లాత్‌తో అటు ఇటు కుదిపి మళ్ళీ మూత పెట్టేసానండి. ఒక్క 10 నిమిషాలు మంట చిన్నగా పెట్టుకుని కూరైతే ఉడకనిచ్చేసానండి. చూసారు కదా! కొరమేను ఇగురైతే రెడీ అయిపోయింది. చాలా బావుంటుందండి. ఇలా కొరమేను ఇగురు పెట్టారంటే టేస్ట్ కూడా. ములక్కాడ ఉడికిందో లేదో ఒక్కసారి చూసుకుందాం. చూసారు కదా! మెత్తగా అయితే అయిపోయింది కదండీ! అంటే కూర ఉడికిపోయిందండి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లేస్తున్నానండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. కూర చక్కగా ఈ కంటెంటెన్సీలో దింపితే తర్వాత అదే బిగిసిపోతుందండి. గ్రేవీ అంతా కూడా చూసారు కదా! చాలా బావుంటుందండి కొరమేను ఇగురు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి.
నాకైతే బాగా ఆకలేస్తుంది. నేనైతే భోజనం అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా! థాంక్స్ ఫర్ వాచింగ్.